శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు పరలోక పట్టణములో కోట్ల కొలది దూతల చేత సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, 24 పెద్దల చేత స్తుతింపబడుచున్నటువంటి దేవుడు, సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడైనటువంటి దేవుడు, శూన్యములో నుండి సృష్టిని కలుగచేసినటువంటి దేవుడు, సమస్తమును కలుగునుగా కనగానే సమస్తము కలిగి సృష్టి అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా సర్వమును కలుగచేసినటువంటి దేవుడు. ఈయన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మాట్లాడే దేవుడు, మారని దేవుడు, యుగ యుగములు తరతరములు నిలిచినటువంటి ఈ దేవుడు భూమి మీదకి మన కోసం దిగి వచ్చాడు. ఆయన దిగివచ్చి పశుల పాకలో జన్మించటం, మనవలే మానవునిగా జీవించటం, తర్వాత శిలువ మీదికి ఆయన ఎక్కడం. శిలువ మీదికి దేవునిగా ఎక్కాడా, మానవునిగా దేవుడు ఎక్కాడా చెప్పండి? మానవునేనే కదా. దేవుడు కాబట్టి ఆయన నొప్పి లేకుండా చేసుకున్నాడు, రక్తం లేకుండా చేసుకున్నాడు, గాయం లేకుండా చేసుకున్నాడు. అందుకు కాబట్టి అంత కష్టమైనటువంటి శిలువను భరించాడు అని చెప్పడానికి వీలు లేకుండా ఒక మనిషి వలె ఆయన మహాయాతనను శిలువలో అనుభవిస్తూ ఉన్నాడు. ఈ శిలువను అప్పటి కాలంలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవునికే కాక చాలామందికి శిలువ వేసేవారంట. చెప్పరానటువంటి ఘోరమైన పాపాలు చేసేటువంటి వారికి శిలువ వేసేవారంట. ఆ శిలువను భరించేటప్పుడు చాలామంది మూర్ఛ వచ్చి మతి స్థిమితం లేకుండా అయిపోయి వారు ఏమయ్యేవారంట, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయేవారంట ప్రాణం పోకముందే, కొంతమంది మైండ్ ఫెయిల్ అయిపోయి పిచ్చివారయ్యేవారంట. అంత క్రూరమైనటువంటి హింస అంట ఇది. శిలువ భరించడం అంటే మామూలు సమస్య కాదు ప్రియులారా. ఒకవేళ మనం కరుణామయుడి సినిమాలో దేవుణ్ణి కొట్టినప్పుడు చూసి మనం ఆ కరుణామయుడి సినిమా చూస్తే చాలా ఏడుస్తాం. ఎంత దయ లేకుండా కొడుతూ ఉన్నారు, ఎంత కఠినంగా కొడుతూ ఉన్నారు. ముళ్ళ కిరీటం పెడతా ఉంటే తలలో నుండి రక్తం వస్తూ ఉన్నది, చేతి గాయాల్లో మేకులతో కొడతా ఉంటే రక్తం వస్తూ ఉన్నది, పక్కలో బల్లెం పోటు పొడుస్తున్నారు, వీపులంతా కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నారు. ఇదంతా కొడుతూ ఉంటే ప్రతి దెబ్బకు కూడా ఆయన ఒంట్లో నుండి రక్తం వస్తూ ఉంటే మనం అందరము చూసి ఏడుస్తూ ఉంటాం. అయితే ఇది సినిమా కాదు ప్రియులారా, రియల్గా జరిగినటువంటి కార్యం. రియల్గా దేవుడు ఈ శ్రమనంతా అనుభవించాడు. అయితే ఈ శ్రమ ఆయన అనుభవించేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి, అంటే ప్రాణము పోయేంత వరకు. ఒకవేళ ఒక మనిషిని చంపాలంటే ఉరిశిక్ష వేస్తే ఒక 4 నిమిషాల్లో ప్రాణం పోద్దంట ప్రియులారా. కరెంట్ షాక్ ఇస్తే 5 నిమిషాల్లో ప్రాణం పోద్దంట. కానీ మన ప్రియరక్షకుడు 6 గంటల సేపు శిలువ మీద మరణించకుండా యాతన పడుతూ ఉన్నాడు. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శిలువ మీదకి ఎక్కింది మొదలుకొని ఎక్కడైనా ఆయన ఆకలైతుందని కానీ, దప్పిగొన్నానని కానీ, లేకుంటే పాపం దప్పిగొన్నాడు, ఉదయం 9 గంటల నుండి దాదాపు 3 గానికి వస్తూ ఉంది, కొడుతూనే ఉన్నాము, చంపుతూనే ఉన్నాము, హేళన చేస్తూ ఉన్నాము, గుద్దుతూ ఉన్నాము, ఎవరు కొట్టారో చెప్పు అంటున్నాము, దేవుడు అయితే శిలువ మీద నుండి దిగిరా అంటున్నాము, ఇవన్నీ అంటున్నామే. పాపమని వాళ్ళు ఎవ్వరు కూడా లేకుండా పోయారంట ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం శిలువ యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు, దేవునికి వ్యతిరేకముగా ఇంకా ఏ పాపం మనం చేయలేం ప్రియులారా. అంత విపరీతమైనటువంటి వేదన దేవుడు మన కోసం అనుభవించాడు.
కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డం, ముళ్ళ కిరీటం పెట్టుకోవడం, ప్రక్కన బల్లెం పోటు కానీ వీపున కొరడా దెబ్బలు కానీ ఏ గాయమైనా కూడా ఇది నిజం కాదు, కొట్టినట్టుగా నటించారనడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. రియల్గా అవన్నీ ఆయన భరించాడు. అందుకై సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సిలువలో పడినటువంటి ఈ యాతనంత ముళ్ళ కిరీటం మొదలుకొని కాళ్ళల్లో మేకు వరకు చివరికి శరీరంలో ఉన్నటువంటి రక్తం మొత్తము కారిపోతూ ఉంటే ప్రాణం పోయిందో లేదో అని పరీక్ష చేయటానికి ఒక వ్యక్తి వచ్చి బల్లెంతో పొడుస్తాడు. అప్పుడు ఏమి రావాలి చెప్పండి? రక్తం రావాలి కదా. చుక్క కూడా రక్తం రాలేదంట ప్రియులారా, నీరు మాత్రమే వచ్చినట్టు అక్కడ వ్రాయబడింది. బల్లెంతో పొడిస్తే నీరు మాత్రమే వచ్చిందంట. ఆ నీరు వచ్చినప్పుడు ఇంకా అయిపోయాడని వీరికి అర్థమైపోయింది. కొంచెం కొన ప్రాణముతో ఉన్నాడు ఆయన. కొన ప్రాణముతోనే సిలువ మీద ఈ మంచి మాటలన్నీ కూడా ఆయన పలికాడు. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన కోసం చేసినటువంటి ఈ బలియాగమును బట్టి దేవునికి మనము నిశ్చయముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి యోసేపు అన్నలతో ఈ మంచి మాట చెప్తున్నాడు. యోసేపు నువ్వు ఎప్పుడో చనిపోయావు అనుకున్నామే, ఎక్కడో కుక్కలో నక్కలో పీక్కొని తినుంటాయి అనుకున్నామే. యోసేపు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే బాధపడద్దండి. మీరు కాదు నన్ను నమ్మి వేసింది, దేవుడే కరువు వస్తుందని ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి దీనికోసం మీరు సంతాపము చెందొద్దండి. క్షమించే గుణం ఎంతగా అంటే యోసేపు యొక్క అవసరత ఎంతో ఉంది వారికి. 10 మంది అన్నలకు, వారి భార్యలకు, వారి పిల్లలకు, ఆయన తల్లిదండ్రులకు తినడానికి అన్నం లేదు. కట్టెలు ఏరుకొని కట్టెలు అమ్మడానికి వచ్చారు ఐగుప్తు దేశానికి. ఈ టైంలో ఎంతైనా యోసేపు కష్టపెట్టవచ్చు, కానీ ఆయనలో క్షమాగుణం అంతగా ఉన్నది కనుక ఎంత కడుపులో ప్రేమించే గుణముందో, క్షమించే గుణముందో అదంతా బయటికి తీసుకొని వచ్చి తన అన్నలతో ప్రేమగా క్షమిస్తూ ఉన్నానని చెప్పడానికి మీరేం బాధపడద్దండి, మీరు కాదు నన్ను నమ్మేసింది, దేవుడే ముందే ఆలోచన చేసి ఇక్కడికి పంపి. దేవుడు అంటూ ఉన్నాడు. భక్తుడైనటువంటి స్టెఫెన్ పలికాడు కదా, ఆయన్ని రాళ్లతో కొడుతూ ఉంటే ఏమన్నాడు? తండ్రి వీరిని క్షమించమని వేడుకున్నాడు. ఈ క్షమాగుణము సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడే మనకిస్తాడు ప్రియులారా.